నమస్కారం. మరి ఇటీవల నిర్వహించినటువంటి మ్యాథ్స్ పరీక్షలో మనం బాగా ఉత్తీర్ణత సాధించడం ప్రధానమైనటువంటి కారణం గత సంవత్సర ప్రారంభోత్సవంలోనే జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనల మేరకు మన పాఠశాల స్థాయిలో మరి విద్యార్థులను ఎట్లా ఈ పరీక్షకు సంసిద్ధులు చేయాలనేటువంటి ఆలోచనతో స్టాఫ్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. అందులోనే భాగంగా ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా మరి వారి సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ రూపొందించడము, పిల్లలతోటి వాటిని రోజు కూడా ప్రాక్టీస్ చేయించడము, ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయించడము, అట్లాగే ప్రతి వారము ఆ బేసిక్స్ మీదనే 6వ తరగతి అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులకు స్లిప్ టెస్ట్ కండక్ట్ చేయడము మొదలైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల విద్యార్థులకు అసలు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేటువంటి ఒక పరీక్ష అనేటువంటి భావన తొలగిపోయి, భయం తొలగిపోయి చాలా స్వేచ్ఛగా పరీక్ష రాశారు. కాబట్టి చాలా రాయడం సులువైంది, అట్లాగే ఉత్తీర్ణత కూడా సాధించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. సంవత్సరం నిర్వహించినటువంటి మ్యాథ్స్ ఎగ్జామ్ లో జనగామ జిల్లా ముందంజలో ఉంది. దీనిలో భాగంగా మన పాఠశాలలో 6వ తరగతి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇంగ్లీష్ కు సంబంధించి చాలా బాగా ప్రిపేర్ చేయించడం జరిగింది. పిల్లలకు మ్యాథ్స్ ఎగ్జామ్ పట్ల ముందు అవగాహన కల్పించాం. అందులో ఏ అంశాలు ఉంటాయి, వాటిని ఎలా మనం ఆన్సర్ చేయాలి అనే విధంగా బాగా సెలెక్ట్ కావడం, తర్వాత ఎగ్జామ్ మంచిగా రాయడం జరిగింది. అందులో భాగంగా నేను నా విద్యార్థులకు మొట్టమొదటిసారిగా మ్యాథమెటిక్స్లో నెంబర్ సెన్స్, తర్వాత అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఏ విధంగా